హాయ్. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఊరికే పొద్దున ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా? మళ్ళీ అడుగుతున్నా, ఈసారి నేను నిజం చెప్పు. నీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నీకెందుకు చెప్పాలి? చెప్తే నీకు ఇంక టార్చర్ ఉండదు. ఉన్నాడ్రా, నిన్నే కదా చూసావు. ఉన్నాడు. నువ్వేమో వాడిది బెంగళూరు అని చెప్పావు. వాడు ఇన్స్టాగ్రామ్ చూస్తేనేమో హైదరాబాద్ అని ఉంది. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని చెప్తోంది. మరి ఎవరు నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. చిత్తనా కొడుకు ప్లాన్ మొత్తం సర్వనాశనం చేశాడు. నాకు తెలిసే నీకు బాయ్ ఫ్రెండ్ లేడని. నీకేమైనా పిచ్చా? నాకు బాయ్ ఫ్రెండ్ లేడని ఎస్ అంటావు? అంటే ఇంకా మా ట్రయల్స్ మేము వేసుకుందామని. ఏంటి ట్రై చేస్తున్నావా? వేస్ట్ అమ్మా. నీలాంటి రౌడీ గాలతోని మాట్లాడను కూడా మాట్లాడను. అలాంటిది నీకెలా పడతా అనుకుంటున్నావు? మరి నాతో బాగా మాట్లాడుతున్నావే. నాకు వేరే ఆప్షన్ లేక ఏమో రేపు అలాగే నాకు పడచ్చేమో. చా నీకంత ఛాన్స్ లేదమ్మా. ఈషా శ్రీనివాస్ ఇక్కడ. ఓకే చూడు ఈషా శ్రీనివాస్, ప్రేమ అనేది పేరు టైము ఊరు చూసి రాదమ్మా. అది అలా అయిపోతుంది అంతే. రేపు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రేమ ఒకటే ఉంటుంది. నీలాంటి వాళ్ళని వైజాగ్ లో చాలా మందినే చూశాను. అది వైజాగ్, ఇది హైదరాబాద్. ఇక్కడ అబ్బాయిలు అంత మంచోళ్ళు కాదు. ఏంటి భయపెట్టొచ్చు అనుకుంటున్నావా? నాకు కుంఫు కరాటే వచ్చు తెలుసా? పొట్టిదాన్ని నా పక్కన నుంచి ఉంటే చూసినట్టు చూడాలి. ఏంటి నన్ను కొట్టేద్దామని? వద్దు నిన్నే. కుంఫు వచ్చు కదా, కొట్టి విడిపించుకో. నువ్వు ముందు తర్వాత నీ సంగతి చెప్తా. డాడీ నీ హైట్ నీ బుర్ర ఎదగడం అయిపోయాయి కదా. ఏంటి అలా కొరికేసావు? పుట్టిదానా? నన్నే పుట్టిదానా అంటవా? నీ సంగతి చెప్తా. రౌడీ ఫిలో. నన్ను కోసం రౌడీ అంటే బాగో చెప్తున్నా. అంట రౌడీ 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 రౌడీ